లోకంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళ అందరిలో నుంచి నిన్ను ప్రత్యేకంగా ఎరుకున్నాడు ఆయన. ప్రత్యేకించుకున్నాడు, ప్రత్యేకంగా ఏరి కోరి నిన్ను నిలబెట్టుకున్నాడు. నువ్వు నమ్మకమైన సైనికుడు అని నీకు బాధ్యతను అప్పచెప్పాడు. నీ కాడికి చదవర్లు, జ్ఞానవంతులు, విద్యావేత్తలు, తెలివిగల్లోళ్ళు చాలామంది ఉన్నా వాళ్ళందరికంటే నీవు నమ్మకస్తుడు అని నిన్ను ఎంచుకున్నాడు ఆయన. దండులో నిన్ను చేర్చుకున్నాడు అంటే నిన్ను నమ్మాడు ఆయన. ప్రియులారా, మనం దేవుణ్ణి నమ్మటం గొప్ప విషయం, సంతోషమే. కానీ దేవుడు మనల్ని నమ్మటం ఇంకా గొప్ప విషయం. దేవుడు మనల్ని నమ్మటం నమ్మాడు అంటే నీకు రుజువు ఏంటంటే మనకు ఆత్మలను అప్పచెప్పాడు. అది ఎంతమందిని, 40 మందిని ఇచ్చాడా, 50 మందిని ఇచ్చాడా, 20 మందిని ఇచ్చాడా, 30 మందిని ఇచ్చాడా, 100ని ఇచ్చాడా, 1000ని ఇచ్చాడా, 10,000 ఇచ్చాడా? నిన్ను నమ్మాడు ఆయన. నిన్ను తన దాసుడు అని పిలిచాడు, నిన్ను తన దాసురాలు అని పిలిచాడు. నీకు ఇష్టం లేకపోవచ్చు, నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ పిలుచుకున్నాడు. నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా సలోమే? ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? నీ దండులోకి నన్ను చేర్చుకున్నావు, ఏం చూసి చేర్చుకున్నావు ప్రభువా అని ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? నాకేం వచ్చు, నాకేం తెలుసు, నేనే పాటిదానిని, నా నమ్మకత్వం ఏ పాటిది, కానీ నన్ను పిలిచావేంటి ప్రభు అని ఏనాడన్నా దేవుని ముందు కూర్చొని మాట్లాడుకున్నావా? ఈరోజు నువ్వు మాట్లాడితే 10 మంది నీ చుట్టూ చేరారు అంటే, నువ్వు మాట్లాడితే ఒక 20 మంది కూర్చొని వింటున్నారంటే, నువ్వు మాట్లాడితే ఒక 50 మంది, నువ్వు మాట్లాడితే ఒక 100 మంది కూర్చొని వింటున్నారంటే, దేవుడు ఆత్మల్ని నీకు ఇవ్వకుండా నువ్వు సాధించగలవా? ఒక్క మనిషితో నువ్వు మాట్లాడి గెలవగలవా? స్త్రీలారా, సైనికురాళ్ళుగా మిమ్మల్ని ఎంచుకున్నాడు దేవుడు. కొంతమందికి ఒకవేళ ఇంకా పరిచర్య ఏర్పడకపోతుండొచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు అనుభవాలు నేర్పుకుంటున్నాడు. తర్వాత తప్పకుండా నీకు ఆత్మలను అప్పగిస్తాడు దేవుడు. ఎందుకంటే దండులోకి నిన్ను చేర్చుకున్నవాడు నిన్ను వాడుకోకుండా వదిలిపెట్టడు. నిన్ను దండులోకి పిలిచిన వాడు వాడుకోకుండా పొర్రపాటును కూడా వదిలిపెట్టాడు, వాడుకుంటాడు. నీ ముందుకు తీసుకొచ్చి ఆత్మల్ని కూర్చోబెడుతున్నాడంటే నువ్వు దేవుడిని నమ్మేవన్నది కాదు, దేవుడు నిన్ను నమ్మాడన్నది గొప్ప విషయం. మరి నిన్ను నమ్మి నీకు ఆత్మలను అప్పగించి ఒక నాయకుడిగా, నాయకురాలుగా నిన్ను ఏర్పరిచాడు అంటే నిన్ను దండులోకి చేర్చుకున్నాడు. ఆయన అంటున్నాడు నీతో, నా కుమారుడా, నా కుమారి, నిన్నింత నమ్మి ఇదిగో నేను నా రక్తం దారపోసి సంపాదించిన ఆత్మల్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, ఏం చేస్తావు నీ ఇష్టం, నిన్ను నమ్మా మరి అని ఆయన అంటున్నాడు నీతో. అప్పుడు నీ సమాధానం ఏంటి? నీ సమాధానం ఏంటి? ఏమై ఉండాలి? ప్రభువా, నన్ను నీ దండులోకి చేర్చుకున్నావు గనుక నేను నిన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తా తండ్రి. ఎందుకంటే నన్ను నా వాళ్ళు నమ్మలేదు, సమాజం నమ్మలేదు. సింపుల్గా చెప్పాలంటే దేవా, నన్ను నేనే నమ్మలేదు, కానీ నువ్వు నన్ను నమ్మావు. నన్ను నేనే నమ్మలేదు, కానీ నన్ను నువ్వు నమ్మావు. నిన్ను మహింపరుస్తానని నమ్మావు, నీ ఆత్మలను కాస్తానని నమ్మావు, నీ పని విజయవంతంగా చేస్తానని నమ్మావు, నీకు అన్యాయం చెయ్యనని నమ్మావు, నిన్ను మోసగించనని నమ్మావు. మరి నేను నీ సంతోషాన్ని వెతకాలి, నేను నీ మహిమను వెతకాలి. నా మహిమను వెతకూడదు, నా ఘనతను వెతకూడదు, నా గొప్పను వెతకూడదు, నేను నీ మహిమను వెతకాలి. గుణవైతే అయిన భార్య వలె భర్త లాభానికి వెళుతుండదు, ఎప్పుడు ఆమె అతని ఆ లాభ ప్రాప్తి కొరకు ఆమె ఆశ కలిగి ఉంటుంది అన్నట్టు నేను ఎప్పుడు నీ మహిమ కొరకు, నీ లాభం కొరకు నేను ఆశ కలిగి ఉంటా. నీ సంతోషమే నా జీవిత పరమావధి. నిన్ను సంతోష పెట్టటమే నా జీవితంలో ప్రాముఖ్యమైన విషయం తండ్రి. నీ సంతోషమే వెతుకుతాను తండ్రి, నేను సంతోషపెడతాను అని దేవునితో మాట్లాడి ఏ రోజుకి ఆ రోజు మనం ఆ మాట చెప్పుకోవాల్సి ఉంది. కానీ కొన్నిసార్లు మనం దేవుని సంతోషాన్ని పక్కన పెట్టి ఈ లోక మాలిన్యంలో పడి, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొని మనం వేరే వేరే సంతోషాల్లో కూడా వెళ్తున్న సంగతి ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రారంభంలో మనకి ఈ విషయాలు అర్థమైనప్పుడు మనం దేవుని సంతోషాన్ని వెతికాం, కానీ కొద్ది కాలం తర్వాత లోకంతో రాజీ పడిపోయాం, జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నాం. ఇప్పుడు మన సంతోషానికి వేరే వేరే వ్యాపకాలు వచ్చేసిన ఈరోజు మన చేతుల్లోకి. ఇప్పుడు ఒకప్పుడు మన సంతోషం దేవుని సంతోషం
వెతికేది అదే. దేవుడి సంతోషమే మన సంతోషం. ఏది చేసినా దేవుని సంతోషం కోసం, దేవుని పని. ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టి మనం వేరే వాటిల్లో సంతోషాన్ని వెతుక్కునే దిగజారిన స్థాయికి వెళ్ళిపోయాం మనం. ఇది యథార్థంగా ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. సో ఇక్కడ మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తేడా పడుతున్నాను నేను. ఒకప్పుడు దేవుని సంతోషాన్ని వెతికాను, ఈరోజు దేవుని సంతోషం పక్కన పెట్టి నా సంతోషం కోసం ఆలోచన చేసుకుంటున్నాను, నా సౌఖ్యం కోసం నేను ఆలోచన చేసుకుంటున్నాను. ఇది రైట్ కాదు అనే ఆలోచన మనకి రావాలి. ఎందుకంటే ఆయన దండులోకి చేర్చుకున్నాడు. నువ్వు దండులో సైనికుడివి, సైనికురాలివి. నువ్వు లోకస్తుడివి కాదు, లోకస్తురాలివి కాదు. నువ్వు సంఘానికి వెలపట్టలేవు, సంఘంలో ఉన్నావు. అంతేకాదు నాయకత్వంలో ఉన్నావు, నువ్వు నాయకత్వంలో ఉన్నావు. ఇంకా చాలా డేంజర్ పనిలో ఉన్నావు నువ్వు. చాలా నమ్మాడు. సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు, వారు దేవుడిని నమ్మారు. కానీ వాళ్ళకి నాయకుడిగా దేవుడు నియమించాడంటే దేవుడు నిన్ను నమ్మాడు. నాయకురాలిగా నియమించాడంటే దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు మరి నీ మీద అంత నమ్మకం ఆయనకి? కొన్నిసార్లు తెలిసి తెలియక వంకర అడుగులు పడిన ఒక నమ్మకం నీ మీద. నువ్వు దిద్దుకుంటావు, సరి చేసుకుంటావు, లైన్లోకి వస్తావు అని నమ్మకం. దేవుడు ఎంత ప్రేమించాడు నిన్ను, దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు నీకు. ఇంకా చెప్పాలంటే నువ్వు దేవుని మనిషివి అని పిలిచాడు. నా మనిషి అన్నాడు నిన్ను. అది సామాన్యమైన విషయం కాదు, అది గుండె బద్దలవ్వాల్సినటువంటి సంగతి. అందుకే ఈ పాయింట్ని ఇట్లా చెప్తా ఉన్నాను నేను. ఇది కన్నీళ్ళు కూర్చొని దేవుని ముందు ఏడవలసినటువంటి పరిస్థితి అనమాట. ఎందుకు తండ్రి నన్ను ఇంత నమ్మావు? అంత క్యారెక్టర్ నా దగ్గరే ఉంది, అంత నమ్మకత్వం నా దగ్గరే ఉంది, అంత భక్తి నా దగ్గరే ఉంది, అంత ఆత్మీయత నా దగ్గరే ఉంది, అంత నమ్మకత్వం నా దగ్గర ఏం చూసావు నువ్వు? ఎందుకు నన్ను ఇంత నమ్మావు? ఎందుకు నన్ను ఇంత ప్రేమించావు అని దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. అంతేకాదు మళ్ళీ పునః ప్రతిష్ఠ చేసుకోవాల్సినటువంటి విషయం. జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా తప్పించుకొని ఒక సైనికుడు ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటాడో, మితంగా ఉంటాడో, అలాగా. మీకు తెలుసా సైనికులు వాళ్ళ ఫ్యామిలీని ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసి నేను ఏడవకుండా ఉండలేకపోయాను. మన సైనికుడు చనిపోయాడు. బాక్స్లో పెట్టి తీసుకొచ్చారు. 3వ నెల జెండా ఆ బాక్స్ మీద ఉంది. 3 రంగుల జెండా, జాతీయ చక్రం దాని మీద ఉంది. ఫ్యామిలీ ముందుకు తీసుకొచ్చారు. ఆయనకు ఒక కూతురు ఉంది, 2 కూతుళ్ళు ఉన్నట్టున్నారు. అందులో ఆ కూతుళ్ళు దగ్గరికి వచ్చి, ఆ బాక్స్ దగ్గరికి వచ్చి డాడీ అని పడి ఆడవట్లా, వచ్చి ఆ బాక్స్ దగ్గరికి వచ్చి బాక్స్ ముందు నిలబడి ఏడుస్తూనే శాల్యూట్ చేశారు వాళ్ళు. నువ్వు మా నాన్నవే కావచ్చు, కానీ మా దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన వీర సైనికుడివి నువ్వు, వీర జవాన్ నువ్వు అని వాళ్ళు జై భారత్ అని చెప్పని వాళ్ళు పెద్ద శబ్దంతో, వాళ్ళ తండ్రి పేరు ఎత్తలేదు, జై భారత్ మేరా భారత్ మహాన్ అని వాళ్ళు శాల్యూట్ చేయటం నిజంగా నేను గుండె బద్దలైపోయినట్టు ఏడ్చాను నేను బాగా. వాళ్ళు సెంటిమెంటల్గా వచ్చి ఆడల్లా ప్రిపేర్ చేసాడు. అట్లా కూతుళ్ళకి చెప్పుకొని ఉండొచ్చు, అమ్మా నేను డేంజర్ పొజిషన్లో ఉంటాను, నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, నేను ఏ స్థితిలోనైనా ఇంటికి రావచ్చు, ప్రాణాలతో రావచ్చు, శవంగా రావచ్చు, కానీ నేను ఎలాగొచ్చినా గుర్తుపెట్టుకోండి, నేను ఆరోగ్యంగా బ్రతికు సజీవంగా వచ్చినా నేను దేశం కోసం కష్టపడ్డవాడిని. ఒకవేళ నేను మృతదేహంగా వచ్చినా నేను దేశం కోసం, మీ నాన్న దేశం కోసం చచ్చిపోతాడమ్మా. అటు మీరు కృంగిపోవటం కానీ దిగులు పట్టడం కానీ ఇది కావద్దు. మీరు ధైర్యంగా నన్ను సాగనంపాలి. నేను ఏ స్థితిలోనైనా పిల్లల్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ వీడియో దొరుకుతుంది, నెట్లో ఉంటుంది, మీరు చూడవచ్చు. ఆ పిల్ల వచ్చి సాల్యూట్ చేసేది మొత్తం పక్కన డిపార్ట్మెంట్ మొత్తం దిమ్మరు పోయి వాళ్ళు కూడా కళ్ళు తుడుచుకుంటారు. అంటే పిల్లల్ని అలా ప్రిపేర్ చేస్తాడనమాట ఆయన. సో జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ జీవన వ్యాపారాలు, లోకాకర్షణలు మనల్ని దెబ్బ కొడుతున్నాయి. ఈ దినాల్లో భక్తి సాధన అనేది చాలా కష్టమైపోయింది. మన భక్తిని చెరపడానికి, మన భక్తిని చెరబట్టడానికి బోల్డన్ని ఆకర్షణలు మనల్ని చుట్టుముడుతున్నాయి. మునిపెన్నడూ లేనన్ని ఆకర్షణలు. వాటిని అధిగమించి మనం నిలదొక్కటం పెద్ద సవాలుగా మారింది ఈ దినాల్లో. కానీ తప్పదు, ఎట్లన్నా కానీ సాధించాల్సిందే. ఎందుకంటే మనల్ని ఆయన దండులో చేర్చుకున్నాడు.
తన దళంలో చేర్చుకున్నాడు. ఎట్లనన్నా సాధించాల్సిందే, రాజీ పడకూడదు, పోరాడాల్సిందే. ఆయన సంతోషాన్ని వెతకాలి. దేవుడు అంటాడు, నా సంతోషం నువ్వు నెరవేర్చాలంటే మరి నీకు ఏవి లింకులు ఉండకూడదు, నువ్వే సెంటిమెంట్లు పెట్టుకోకూడదు, మరి నువ్వు చలో అంటే పరిగెత్తేటట్టు ఉండాలి అంటాడు.